హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో ఇదైతే ఉగాది ముందు రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. సో ఇది అప్లోడ్ చేసేటప్పటికి ఉగాది కూడా అయిపోతుంది. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో పండగ ఎలా జరుపుకున్నారండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదైతే ఫస్ట్ నేను ఇంకా బట్టలు అవన్నీ మడతేసేసి సో ఇదంతా చూస్తున్నారు కదండి, ఈ ఏరియా అంతా కూడా కసుపు ఊడ్చేసేసి బయట కూడా ఊడ్చి అండ్ తర్వాత కల్లాపు జల్లేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా నార్మల్ అందరి రొటీనేనండి, కాకపోతే జస్ట్ నాది షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో కనుక ఫాలో అయ్యి ఉంటే మీరు ఆల్రెడీ మజ్జిగ మిరగాయలు అనేది పెట్టున్నాను. సో అది వచ్చేసి నార్మల్గా ఇంకా మజ్జిగ అయితే అయిపోయినాయి. 3 days చేయాలి కదా, అది అయితే అయిపోయింది. ఇంకా ఇవి ఎండలో పెట్టుకుంటే ఏంటంటే బాగా గలగలలాడతాయి కదండి. సో అప్పుడైతేనే కదా స్టోర్ అవుతాయి. అందుకని ఉన్నాయి కొన్నేలేండి, కాకపోతే అవి ఎండబెట్టి ఇంకా స్టోర్ చేసుకోవచ్చులే అన్నట్లు అవైతే ఎండబెట్టానండి. ఇంకా అవి తీసేసి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను అనమాట. ఈలోపు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తులసి చెట్టు ఉంది. అక్కడ తులసి చెట్టు దగ్గర మామిడికాయ చెట్టు అయితే ఉందండి. సో ఇంకా పండగ కదా, ఎంతమంది అయితే వచ్చి కోసుకుంటూ ఉంటారు. కోసుకున్నప్పుడల్లా ఇలా ఆకంతా రాలిపోతుంది. దానికి పూత కూడా ఉంటుంది కదండి, ఎండిపోయి అదైతే రాలుతూ ఉంటుందన్నమాట రోజుకి. నేనైతే ఈ పండగలు వచ్చిన టైంలో అయితే 3 సార్లు అయితే ఖచ్చితంగా అయితే క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకా బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ ఈ ఏరియా కనిపిస్తుంది కాబట్టి ఆకులు అవి పడి బాగోదనమాట. అందుకనైనా క్లీన్ చేసుకోవాలి. సో ఎవరు రారు, కాకపోతే మేమున్నాలన్నా కొంచెం దోమలు అనేవి ఎక్కువైపోతాయి కదండి అక్కడ చెత్త చెదరం అన్నీ ఉన్నా కూడా. సో అందుకని రోజు అయితే 2 సార్లు అయితే క్లీన్ చేస్తామన్నమాట. పండగలు వచ్చినప్పుడు అయితే ఇంకా లెక్క ఉండదన్నమాట. సో ఇంకా ఇక్కడైతే నాకు మామిడికాయలు అయితే మా తమ్ముడు తెచ్చిచ్చాడండి. సో అవైతే ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఎటు ఇంకా మాకు మామిడికాయ పచ్చడి అయిపోయింది. సో పెళ్ళిళ్ళలో పెడతారు చూసారా అండి, చిన్న ముక్కలుగా కోసి ఆవపొడి అవన్నీ వేసి కూడా తాలింపు వేసి పెడతా ఉంటారు. సో అట్లా అయితే చిన్న ముక్కల పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి చిన్నగా అయితే ఒక 3 కాయలు మాత్రమే కోసానండి. మిగిలినవి ఏం చేద్దాం అనుకున్నానంటే ఒరుగుల్లాగా ఎండబెట్టేసి ఇంకా సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు కదండి, చింతపండు బదులు పప్పులోకి. సో అట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఉగాదికి అయితే నేను మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వచ్చిన తర్వాత ఇంకా ట్రై చేయాలన్నమాట అవి. సో ఇక్కడైతే ఒక 3 కాయలు మాత్రం వరకే జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా, ఇది చిన్నగా ఉన్నాయి కానీ లోపల టెంక అయితే చాలా ముదిరిపోయిందండి. సో ఇంకా అంతవరకు చెక్కు వరకు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆవాలు మెంతులు జస్ట్ కొంచెంగా ముందు వేయించుకొని పొడి కట్టేసుకున్నాను. సో ఇవైతే పొడి కొట్టేసుకొని మామిడికాయ ముక్కల్లో కలిపేసుకున్నానండి. అందాజాగా కొంచెం ఉప్పు అండ్ అలానే కారం కూడా వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి తాలింపు నార్మల్గా ఇంకా ఎట్లా వేసుకుంటామో అలా వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు నూనె ఈ కారం దాంట్లో వేస్తే ఏమంటే ఆవపిండి ఉంది కదండి, అది కండరెక్కుతుంది అని చెప్పేసి అంటారు కదా. అందుకని నేనేం చేశానంటే అవి నూనె ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత కలుపుకున్నాను అనమాట. ఫ్యాన్ కింద అయితే పెట్టేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట. మా తమ్ముడు వచ్చేటప్పుడు కారము ఇంకా మామిడికాయలు అండ్ అలానే పచ్చళ్ళు పెట్టారంట పెద్దమ్మ గారు. సో ఇంకా టమాటా పచ్చడి, పండుమిర్చి అండ్ అలానే చింతతొక్కు పెట్టారండి. నాకు చింతతొక్కు అంటే ఇష్టము. ఇంకా ఎట్లానూ ఇంకా పెద్దమ్మ గారు పెట్టారు కాబట్టి అది మాత్రం నేను ఉంచేసుకొని టమాటా పండుమిరకాయ అయితే ఆ రెండింటికి కూడా తాలింపు పెట్టేసి కొంతవరకు అమ్మ వాళ్ళకి ఇచ్చాను. ఎందుకంటే చాలా పెట్టారండి, 300 గ్రాములు అట్లా పావు కేజీ పైన పెట్టారు. సో అంత మేమేం చేసుకుంటామని చెప్పేసి కొంత అయితే అమ్మ వాళ్ళకి పెట్టి కొంత అయితే నేను ఉంచుకున్నాను అనమాట. సో పచ్చళ్ళు ఇంకా ఈ సంవత్సరానికి మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కారం కూడా స్టార్ట్ చేయలేదైనా, అందుకనే గొడ్డు కారం ఇంకా మాకు ఇక్కడ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి పోయినసారి వచ్చినప్పుడు అడిగితే తెలీదక్క కానీ అడుగుతాలే అని చెప్పేసి అన్నాడు. ఇంకా అయితే తర్వాత రోజే ఇంకా పెద్దమ్మ అయితే పట్టిందని చెప్పేసి అమ్మిచ్చింది, తీసుకో అని చెప్పేసి తెచ్చిచ్చి, ఎందుకు నాన్న అన్నా కూడా ఇంకా ఊరుకోలేదండి తీసుకునేదాకా. సో ఇంకా ఆ తర్వాత కూడా ఈ పచ్చళ్ళన్నీ ఒక్కొక్కటి పావు కేజీ పైనే ఉన్నాయండి. సో ఇలాంటి వాళ్ళు దొరకడం కూడా అంటే ఊరు కాని ఊరు నాకు తెలియదు కదండి ఫస్ట్లో.
ఇక్కడ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా అందరూ ఎఫెక్షన్‌గా బాగున్నారండి. అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఎవరికి తెలియని వరకు వాళ్ళు చెప్తూ నాకైతే చాలా బాగా హెల్ప్ అయిందండి. అండ్ అలానే నేను వర్క్ చేస్తున్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యాననమాట. సో, వర్క్‌లో హెల్ప్ చేయడము నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారండి. కాలేజ్‌లో సార్ వాళ్ళు కూడా ఈవెన్ మాకైతే 4 ఫ్లోర్స్ అనమాట. 4 ఫ్లోర్ నాదైతే థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి ప్రతిరోజు అనమాట. సో, అన్ని స్టెప్స్ ఉన్నా సరే ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏమనేవాళ్ళంటే, "ఎందుకమ్మా అన్ని సార్లు తిరగడము, ఏదైనా వర్క్ ఉంటే పక్కన కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైతే చెప్పు" అని చెప్పేసి చెప్పడము. చాలా అయితే అందువల్లే నేను 7th మంత్ వరకు కూడా వర్క్ చేయగలిగాననమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా చేసేదాన్ని. కాకపోతే ఏమైందంటే ఆల్రెడీ నాకు 5th మంత్ టిఫా స్కాన్‌లో ఉమ్మనీరు తగ్గిందని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నాను. కాకపోతే నాకు ఇయర్ ఎండింగ్‌కి పేపర్ వాల్యుయేషన్‌కి వేశారండి ఇంటర్మీడియేట్. సో, అప్పుడైతే కంపల్సరీ వెళ్దామని చెప్పేసి పట్టుబట్టి వెళ్ళానండి. సో, మా వారు, మా అమ్మ వాళ్ళైతే వద్దన్నారు. కానీ నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాననమాట. సో, అప్పుడేమైందంటే కూర్చొనే ఉండటం వల్ల కాళ్ళైతే బాగా స్వెల్లింగ్ వచ్చేసినాయండి. సో, యూరిన్ అదంతా నడవక సో, ఇంకప్పుడైతే ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు. సో, అందుకని నేను మానాల్సి వచ్చింది కాలేజీ. లేదంటే చక్కగా నేను 9th మంత్ దాకా కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాననమాట. అలాగా ఇంకా జరిగిందనమాట. సో, ఇట్లాంటివి తమ్ముడు ఇట్లా ఎఫెక్షన్ చూపించేవాళ్ళు. పిల్లలు కూడా ఈవెన్ స్టూడెంట్స్ కూడా బాగా హెల్పింగ్‌గా ఉండేవాళ్ళండి. సో, ఇంకా అలా ఉండబట్టి నాకైతే ఇంకా ఫస్ట్ ఇయర్ ఎట్లా ఈవెన్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఎటువంటి బర్డెన్ అనేది అనిపియలేదనమాట. ఇంట్లో అయితే మా వారు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. సో, అట్లా అండి. సో, ఇక్కడొచ్చేసి పచ్చళ్ళు తాలింపు వేసిన తర్వాత ఇంకా నైట్ ఏం లేదండి. మధ్యాహ్నం వండింది జస్ట్ పావు కేజీ దొండకాయలుంటే అవి ఫ్రై చేశాననమాట. సో, అవి అయిపోయేటప్పటికి నేనైతే ఇంకా ఈవినింగ్ వచ్చేసి టమాటా కర్రీ చేసి చపాతీ చేశానండి. చపాతీలు అయితే సాఫ్ట్‌గా వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సో, టమాటా కర్రీలో ఒక బంగాళదుంప వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, చపాతీలు ఎలా చేయాలి అనేది ఎలా అంటే ఎంత సాఫ్ట్‌గా ఉంటాయోనండి ఈ విధంగా చేస్తే గనక. సో, ఈ విధంగా చేసి చపాతీలు ఈవెన్ 2 అవర్స్, 3 అవర్స్ అయినా లేదంటే 4 అవర్స్ అయినా సరే ఇంతే మెత్తగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి.